అన్న అదే మైగ్రేన్ టాబ్లెట్ ఇచ్చావా? నాకు ఎప్పుడు ఇస్తావు కదా అదే. అరే ఇదేంటి భయ్, నువ్వు 1 సంవత్సరం నుండి మైగ్రేన్ టాబ్లెట్ వేసుకుంటున్నావు. ఇన్ని మైగ్రేన్ టాబ్లెట్స్ వేసుకోవడం మంచిది కాదు. నీకు అయినా డాక్టర్ ఒకసారి ఎంఆర్ఐ సజెస్ట్ చేశాడు కదా. అమ్మో ఎంఆర్ఐ సార్, ఎంఆర్ఐ అంటే నాతో అస్సలు కదా సార్. ఎప్పుడైనా సరే నా మిషన్ దగ్గరికి వెళ్తే ఆ సౌండ్స్కి నాకు ఏదేదో భయం అయితే ఉంటుంది. ఎన్నోసార్లు పోయినా మళ్ళీ వాపస్ వచ్చేసిన. అసలు తీసుకొని ఫోన్ కూడా ఎప్పుడు కూడా. అయ్యో ఇప్పుడు ఎంఆర్ఐ అంటే భయం ఏం లేదండి. మీలాగా భయపడే వాళ్ళ కోసమే ఓపెన్ ఎంఆర్ఐ వచ్చింది. దాంట్లో మీరు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తోడుగా మీ భార్య కూడా రావచ్చు. జస్ట్ ఓపెన్ గా ఉంటుంది అన్నట్టు. అవునండి, గుంటూరులో ఉన్న లీలా కార్తికేయ హాస్పిటల్లో అయితే ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఓపెన్ ఎంఆర్ఐ సదుపాయాన్ని అయితే కల్పించారండి. భయం ఉండదు, శబ్దం ఉండదు. అసలు పెద్దవారే కాదండి, చిన్న పిల్లలు కూడా ప్రశాంతంగా ఎంఆర్ఐ చేయించుకోవచ్చు. దేశంలో నలుమూలల నుండి పేషెంట్స్ అయితే వచ్చి ఎంఆర్ఐ చేయించుకుంటున్నారు. గుంటూరులో ఉన్న లీలా కార్తికేయ హాస్పిటల్ గురించి అందరికీ తెలుసు కదండి. మెదడు మరియు గుండెకు సంబంధించిన ప్రత్యేకమైన హాస్పిటల్. ఇక్కడ చాలా సర్వీసెస్ ఉంటాయి. గుండె లేదా మెదడు రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉంటే యాంజియోగ్రామ్ ద్వారా నిర్ధారణ చేస్తారు. అవసరమైతే స్టంట్ ద్వారా కూడా చికిత్స కూడా అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తారండి. రికవరీ కూడా 3 నుండి 5 రోజుల్లో అయిపోతుంది. బ్రెయిన్ యాంజియోగ్రామ్ టెస్ట్ ద్వారా అదే రోజున నిర్ధారణ చేస్తారు. అవసరమైతే బ్రెయిన్ స్టంట్ వేశాక 2 రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తారు. అలాగే ఇక్కడ మనకు బోన్ హెల్త్ కోసం డెక్సా స్కాన్ సదుపాయం కూడా ఉందండి. ఇక్కడ మనకు 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి న్యూరో సర్జన్ డాక్టర్ వేమూరి నాగశంకర్ గారు వారి సర్వీసెస్ ని అందిస్తున్నారు. కన్సల్టేషన్ కోసం స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్స్ అయితే ఇస్తున్నాము. అడ్రస్ మరోసారి చెప్తున్నాం చూడండి. గుంటూరులో ఉన్న కొత్తపేట అండి, పారడైజ్ కి దగ్గరలోనే ఉంటుంది. సో మరింకెందుకండి ఆలస్యం, మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి. ఓకే అండి, బాయ్.